హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. సాయంత్రం పూట వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అంటే ఈవినింగ్ టైంలో వాళ్ళ ట్రైబల్ లైఫ్, విలేజ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ ట్రైబల్ విలేజ్ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, వీళ్ళ ఇల్లులు అయితే ఇలా ఉంటాయన్నమాట. మొత్తం ఇది ఏ గడ్డి? ఇది దెబ్బగడ్డితో వేసింది అనమాట, మట్టి గోడలు. కాకపోతే చూడొచ్చు చుట్టూరు కొండలు మొత్తం చూడండి, అంతా జీడి తోటలు అనమాట. అన్ని కర్రలు పెట్టుకున్నారు. అయితే లైట్గా చినుకులు పడుతున్నాయి అన్నమాట. అందుకే ఎవరు బయట లేరు, అందరు ఇలా లోపల ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. వర్షం మరి వీడియోలో పడుతుందో లేదో తెలియదు, కానీ అందరూ వర్షం పడుతుంది కాబట్టి లోపల ఉన్నారు. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఎక్కువ ఇల్లు లేవు, ఒక అన్ని మొత్తం అంతా కలిపి ఒక 7-8 ఇల్లు ఉన్నాయి. చూడవచ్చు. ఇదొక ఇల్లు. వంట చేస్తున్నట్టున్నారు. ఏమండి, వంట చేస్తున్నారా? ఇంట్లో రావడం లేరా? మీరే చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళారండి? కళ్ళంకి వెళ్ళారా? ఓకే ఓకే ఫ్రెండ్స్, కరెంట్ అయితే ఉంది వీళ్ళకి. చూద్దాం. వీళ్ళతో మాట్లాడదాం, కానీ ఎవరు లేరు. వర్షం పడుతుంటే అందరూ ఇళ్ళ లోపల ఉన్నారు. చూడండి, వీళ్ళు వంట చేసుకునేది అనమాట. పైన చిన్న షెడ్ లాగా వేశారు. వర్షం వచ్చినా వంట చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. చూడండి, చాలా చిన్న ఇల్లు ఉంది. చూడొచ్చు, దెబ్బగడ్డి అంట. ఏమ్మా, ఏం చేస్తున్నారు? అంటే ఏంటో కూర వండుతున్నారా? ఏం కూర? ఏంటమ్మా? ఎదురుకొమ్మలా? ఎదురుకొమ్మలు కూర వండుతున్నారా? ఓకే ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారమ్మా? ఎంతమంది? 5 మంది ఉంటున్నారా? ఓకే ఓకే. కరెంట్ ఉందమ్మా? ఓకే. ఆవిడ బిజీగా ఉంది మాట్లాడడానికి. చూడండి, వీళ్ళు నీళ్ళు ఇలా పెట్టుకున్నారనమాట. మంచి నీళ్ళు పెట్టుకున్నారు. ఏ మొక్కలో మనకు తెలియదు. ఆవిడ బయటకు వస్తే బాగుంది, మాట్లాడదాం, కానీ ఆవిడ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఇటువైపు చూడవచ్చు. చూడండి, చుట్టూరు కొండలు, మొత్తం చుట్టూరు కొండలు అనమాట. కొండల మధ్య ఉంది ఊరు. ఒక 7-8 ఉంటాయి. ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది, వీళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఏ పేరండి మీ పేరు? రామా? మీ పేరమ్మా? ఎర్రయ్యమ్మా. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఇక్కడ? ఎన్ని? 7 కుటుంబాలు ఉంటున్నాయా? ఇప్పుడు ఏ తెక్క కింద వస్తారు మీరు? అంటే ఇప్పుడు మీరు కొండదొరలా, మోగదొర కింద వస్తారా? మోగదొర ఎన్ని? 7 ఇల్లు ఉంటున్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? మరి మీకు ఇప్పుడు ఏమైనా ఒక ఇది ఉంటుందంటే భాష ఉంటుందా, లేకపోతే ఓన్లీ తెలుగే? ఇప్పుడు మామూలుగా వీళ్ళు కొండ రేట్లు వాళ్ళకి భాష ఉంటుంది కదా, మీకు భాష రాదు. అయితే ఇప్పుడు మీకు జీవనాధారం ఏంటండి?
కూలి చేసుకొని గీడు మాడి మట్టి పంట వేసుకుని అది ఆదాయం. అది ఎప్పుడు ఆదాయం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సంవత్సరం ఆదాయం అయితే లేదు. ఒట్టు కస్టమర్కే కానీ కస్టమర్కే కానీ పెట్టుబడి ఎకరం భూమికి అయితే మినిమం ఫస్ట్ జంగ్లింగ్ చేసుకోవాలి, దుక్కులు వేసుకోవాలి. మినిమం ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే మా ఓన్ స్వయం కాబట్టి కూలీలు పెట్టుకుంటే పెట్టుబడికి రావాలి. కనీసము పెట్టుబడి రాకపోయినా సరే మాకు ఒక భూమి పట్టాలు కూడా రావట్లేదు. ఇప్పుడు అంటే మీరు ఏం పండిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఓన్లీ జీడి మామిడి, జీడి తోట, మామిడి తోట, చోళ్ళు. ఇప్పుడు మందు ఏమైనా వేస్తారా మీరు? మందు ఏమైనా వేస్తారా? అలా కాదు అంటే మందు అంటే చెట్లకి వేస్తారు మందులు. పటాసు పటాసు తర్వాత పురుగు మందు కొట్టుకుంటారు. అయినా సరే పురుగు మందు కొట్టినా సరే కొట్టినా కొట్టకపోయినా అదే పరిస్థితి వస్తుంది. అదే వస్తుంది. అలాంటప్పుడు పురుగు మందు కొట్టకుండా ఉంటే బెటర్ కదా. దానికి వేరుగా మళ్ళీ డబ్బులు ఖర్చు. కాదు సార్, కొంతమంది తెలిసిన వాళ్ళు కొట్టలేదు, తెలియని వాళ్ళు ఏంటంటే కొంతమంది కౌలు తీసుకున్న వాళ్ళకు లాభం వస్తుంది అనేసి కొంతమంది కొట్టేస్తున్నారు. అలా అన్నట్టు ఏంటంటే పంట ఆదాయం వస్తుంది, పెట్టుబడి పెడుతున్నాము అనేసి ఆశతో కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు మీకు కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. టీవీలు ఉన్నాయమ్మా మీకు? ఉన్నాయా? ఏం చూస్తారా మీరు? సీరియల్స్ అవి అవే పిచ్చా సీరియల్? మీరేం సీరియల్ చూస్తారమ్మా మీరు? అదే ఏ సీరియల్ చూస్తారు మీరు? తెలియదు కానీ చూడటం చూసేస్తారు. టైం పాస్ అయిపోతుంది. ఓకే. కరెంట్ ఉంది. మరి మంచినీళ్ళ పరిస్థితి ఏంటి? మంచినీళ్ళు ఉన్నాయా? తెచ్చుకున్న వాళ్ళ? ఓకే. వంట చేస్తారా మరి? చేయలేదా? ఎప్పుడు చేస్తారు వంట? 6 గంటలకల్లా చేస్తారా? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పొయ్యిలన్నీ బయటనే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు పొయ్యిలన్నీ బయట ఉన్నాయి కదా. ఇప్పుడు వర్షం పడితే మరి వంట ఇంట్లో చేస్తారా? చేసుకుంటారు. అదే మామూలుగా అయితే బయట చేస్తారు కదా. బయట చేస్తారు. అదే యాక్చువల్గా ఇప్పుడు నేను అదే వచ్చాను, ఎవరు కనబడలేదు. అందరూ వర్షం కదా ఇళ్లలోనే ఉన్నారు, అందరూ బయటికి రాలేదు. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అప్పుడు వచ్చాను. అప్పుడు వర్షం లేనప్పుడు వచ్చాను. ఇప్పుడు మామూలుగా వచ్చినప్పుడు ఇలా వెళ్తున్నాను, సరే వర్షం పడుతుందని చెప్పి ఆగానమాట. తుఫాను పోయింది, మళ్ళీ 2వ తుఫాను వస్తుంది. కనీసం కూలీలు 4 గొప్ప ఇబ్బంది పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది తక్కువ మంది ఉన్నారండి. ఎవరు పనులకి ఏమైనా వెళ్ళారా బయటికి జనాలు, లేదా మీరేనా వెళ్ళిపోయారండి? అంటే వస్తారా? సాయంత్రం వస్తారా? అటువైపు వెళ్ళిపోయారా? అవునవును, బయటపడికి వెళ్తా వస్తాయి, కూల్ డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ కూల్ ఏం దొరకదమ్మా? మీరు మామూలు మీ తోటల్లో పని చేయడం అంతే. కాదు ఇప్పుడు అంటే ఇప్పుడు అందరికి భూములు లేవు ఇక్కడ? ఉన్నాయి. ఇప్పుడు నేనంటుంది ఏంటంటే అది ఓకే, బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ఊర్లో మీరేనా ఉన్నారు జనాలు? ఇంకా కొంతమంది ఏమన్నా తోటల్లో అట్లోకి వెళ్ళారు? మీరే? ఎవరు కనబట్టలేదు అసలు? అటు ఇటు ఉన్నారా? అక్కడ ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు వస్తున్నాడు, మీరేనా పడుకొని సెల్ ఫోన్ చూస్తున్నారు? మీరు కాదనుకుంటే ఇంకో అతను అనుకుంటా, వేరే అతను ఉన్నాడు. అందరూ ఇంకా సెల్ ఫోన్ల మీదే ఉన్నారు అన్నమాట. కార్డులు అయిపోయా? ఫోన్ చూసుకుంటున్నారు. టీవీ అంటే మళ్ళీ రీఛార్జ్ చేయాలేమో. అందరూ అయిపోయా కార్డులు? ఇప్పుడు టైం పాస్ కూడా అవ్వదు. లేదు మినిమం ఒక 15 రోజులకి తుఫాను, మళ్ళీ ఏదో ఏర్జాలు బయట కూలికి వెళ్ళడానికి అది ఏర్జాలు అవుతాయి ఆశతో ఉన్నాం. మళ్ళీ ఒక వారం కాక రెడీ అయిపోయింది, ఇంకేం బయటకి దానికి మినిమం ఒక 50 దానికి సేన్లు వేయాలంటే మినిమం ఒక 300-400 కాక అవుతుంది. అవును, కానీ జంతువులేని వస్తాయేమో నైట్ టైం? అలాగే
పాములు ఇలాంటివి అలాంటివి ఏం లేదు, ప్రాబ్లం లేదు అయితే. అలా జంతువులు ఉంటే ఆ, ఉండలేం అదే ఉండలేరు కదా. అదే అదే కాదు, వర్షాలు పడుతున్నాయి కదా. పడుకుంటాము మంచాలు కూడా ఉండవు సరిగ్గా. అదే అదే సదా ఏ జంతువులకైనా సదా అలవాటు అయిపోతే ఆ ఆటలు దారి ఆటలు అవే ఉంటాయి. వస్తాయి. అవునవును అవును. అది ఉండుండి ప్రదేశం అయితే ఒకవేళ ఆ జంతువులు మనం సట్టింగ్ లేకపోతే మన మీద వస్తాయి అలాగన్నమాట. ఒకవేళ మనుషులు ఉండుండి వెళ్తే ఆ జంతువుల ప్రదేశం కలపడతాయి. కనబడుతుంది. నిత్యం జనాలు మనుషులు టచ్ లో ఉంటే మన జంతువులు కొంచెం బయటికి వెళ్ళిపోతాయి. అదే అదే. ఆటలు పోయి మాట్లాడుకుంటారు మనకి అయితే మీకు ఇప్పుడు మంచిగా టైం పాస్ అయితే అయిపోతుంది. చాలా టైం పాస్ అయిపోతుంది. ఎవరు మీరే కనబడుతున్నారు, ఎవరు లేరు, ఇళ్లలో ఉన్నారేమో అందరూ. ఏమ్మా ఉన్నారు పడుకొని ఉన్నారండి. పడుకొని ఉన్నారా? ముసుగు పట్టేసింది బయటకు వెళ్ళలేము పడుకున్నంత చెప్పి పడుకోవడము ఆ టైం అయిందని తోటలు వేసి చేసుకోవడం తినడం మళ్ళీ పడుకోవడం మరి ఇంకా అంతే కదండి. మరి ఇంకా ఇలాంటి పరిస్థితి ఇవాళ ఒక నెల రోజులు ఉంటే మరి కూలోడు నాలోడు మరి వెనక్కి పడిపోవడం నీళ్ళు ఊడిపోవడమే అవును అవును. అదే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి అదేలేండి. ఈ సంవత్సరం అంతా ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 5-6 నెలల వరుసనే. ఇది 7 నెలలు కూడా పూర్తి వరుస. అలాంటి కూలోళ్ళు కష్టం కష్టం కదా. కష్టమే. ఏ తోటలు ఉన్నాలో తోటలు చేసుకుని ఉంటారు అంతే, తోటలో తీసుకొని వెళ్తారు. అదే అదే. అవునండి. ప్రతి ఒకదానికి దోమని పరుస్తాయి మరి. అదే అదే. చెయ్యలేము. ఎంతైనా ఏర్జలప్పుడు పని. ఇప్పుడు చోరు చేను దాని చేను వేసుకున్నాం అనుకో ఏదో ఇలా సింపుల్తో వెళ్ళి చేసుకోగలం. చిన్న తుప్పులు ఉంటుంది కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. నేను ఒకసారి చూస్తాను ఊరు ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదంతా మొత్తం అడవిలో ఉందన్నమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. చూడండి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను. చాలా బాగుంది లొకేషన్. చూడండి కొండలు, మొత్తం చుట్టూరు కొండలు. లొకేషన్ అయితే సూపర్ అన్నమాట, చాలా బాగుంది.